ఏసీ ఏసీ పని చేయట్లేకపోతే నేను అన్నాను ఐసీయూలో ఏసీ పని చేయకపోవడం ఏంటండి, బాబు సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు, బాబుకి చాలా చెమటలు పడుతున్నాయి, బాబు కింద మీద అవుతున్నాడు, ఏసీ పని చేయకపోవడం ఏంటి, వేరే బెడ్ అయినా చేంజ్ చేయండి అని అడిగాను. అడిగితే అట్లా బెడ్ చేంజ్ చేయరండి, మొత్తం పెట్టేస్తున్నాయి కదా, అట్లా బెడ్ చేంజ్ చేయరు అని అన్నారు. అదేంటండి బాబు చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా హస్బెండ్ ని వాళ్ళని అందరినీ పిలిచాను. పిలిస్తే అప్పటి వరకు బాబు బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. సడన్ గా పిలిచి బాబుకి యూరిన్ రావట్లేదు, మార్నింగ్ నుంచి 3 బాటిల్స్ ఫ్లూయిడ్ పెట్టాము, యూరిన్ రావట్లేదు, యూరిన్ పైప్ పెట్టాలి అని అన్నారు. యూరిన్ పైప్ పెట్టాలి అంటే నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళి బాబుతో చాలాసేపు మాట్లాడాము. పొట్ట మీద మొత్తం చేసి చేయబెట్టాలి అంటే లేదు యూరిన్ పైప్ పెట్టాలండి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించేశారు. వాడు వద్దు మమ్మీ నువ్వు అని ఏడుస్తున్నాడు, అయినా కానీ పంపించేశారు. యూరిన్ పైప్ పెట్టినప్పుడు అక్కడ ఏసీ వర్క్ చేయట్లేదు, అక్కడ బాబుకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. బాబుకు ఉన్న ప్రాబ్లం ఒకటైతే వాళ్ళు అసలు మార్నింగ్ 6 o'clock కి తీసుకెళ్ళాం మండే మార్నింగ్, వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా బాబుకి ఏ ట్రీట్మెంట్ చేయలేదు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినప్పుడు బాబుకి ఫస్ట్ ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నా మంచిగా ఉన్న బాబుని తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి నాకు 7 చేసి ఇచ్చారు. తర్వాత యూరిన్ పైప్ పెట్టాలి అన్నారు, యూరిన్ పైప్ పెట్టాలి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించేశారు. అక్కడ ఏసీ పని చేయట్లేదు, ఒక ఫ్యాన్ లేదు, బాబు మొత్తం చెమటలు అయిపోయాడు. నేను ఒక 1 hour వరకు ఒక అట్ట తీసుకొని విసురుతూనే ఉన్నాను బాబు దగ్గర. బాబు చాలా కింద మీద అయిపోతుంది. రౌండ్స్ డాక్టర్ లేడు, బాబుని అడ్మిట్ చేసుకున్న డాక్టర్ లేడు, ఎవ్వరు లేరు. అవుతున్నాడండి, డాక్టర్స్ ఎవ్వరు లేరు. ఏంటంటే రౌండ్స్ కి వెళ్ళారు అని అడిగారు. అబ్బాయి మీరు ఏ సమయంలో తీసుకెళ్లారు హాస్పిటల్ కి? మండే మార్నింగ్ 5:30, 6 o'clock కి మేము హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. ఈవినింగ్ వాళ్ళు 9:30కి ఒక రిపోర్ట్ వచ్చింది, 11:30కి ఒక రిపోర్ట్ వచ్చింది. అప్పటి వరకు కూడా వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది అని మాకు ఏం చెప్పలేదు. ఈవినింగ్ అయిన తర్వాత మీ బాబుకి యూరిన్ రావట్లేదు, మీ బాబుకి లివర్ ఖరాబ్ అయిపోయింది, లంగ్స్ ఖరాబ్ అయిపోయింది, కిడ్నీ ఖరాబ్ అయిపోయింది అని ఏమేమో చెప్పారు. చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లే ముందు వరకు కేవలం కడుపు నొప్పి అన్న ఒక్క ప్రాబ్లం తప్ప ఇంకెవరు ఏం లేవు. మీరు హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు బాబుకి కడుపు నొప్పి తప్ప ఇంకా వేరే ఎలాంటి సమస్య లేదు. లేదండి, కడుపు నొప్పి కొంచెం వామిటింగ్స్ ఉన్నది, ఆ రీజన్ కి తీసుకుపోయాను మా బాబుని. వాడు మండే రోజు బాగానే ఉండే, ట్యూస్డే రోజు కూడా బాగానే ఉండే, వెన్స్డే రోజు స్కూల్ కి వెళ్ళి హాఫ్ డే నుంచి ఫోన్ వచ్చింది, జస్ట్ ఫీవర్ ఇష్యూ ఉన్నాడు బాబు, వీక్ ఉన్నాడు అని. ఫీవర్ కూడా ఏం లేదు. బుధవారం రోజు బాగానే ఉన్నాడు, గురువారం రోజు కూడా బాగానే ఉన్నాడు, శుక్రవారం కూడా బాగానే ఉన్నాడు, ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు వాడు. సాటర్డే రోజు కూడా ఇక్కడ ఇంటి దగ్గర జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకువెళ్ళి వాడికి మెడిసిన్స్ అవన్నీ ఫస్ట్ డేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తే జస్ట్ ప్లేట్లెట్స్ పడిపోయింది, నెగిటివ్ కూడా వచ్చింది, డెంగ్యూ నెగిటివ్ అని వచ్చింది. కానీ వాళ్ళు బాబుకి ఏ ప్రాబ్లం అన్నది కరెక్ట్ వాళ్ళు చూడకుండా జస్ట్ డెంగ్యూ ఉంది అని డెంగ్యూ ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పారు. రెయిన్బో హాస్పిటల్ ఏ బ్రాంచ్ తీసుకెళ్లారు మీరు ఫస్ట్? ఎల్బీ నగర్ బ్రాంచ్ అండి. ఎల్బీ నగర్ బ్రాంచ్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఐసీయూలో డ్యూటీ డాక్టర్ ని పిలవాలంటే హాఫ్ అన్ అవర్ పట్టేది. ఆమె ఎప్పుడో తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటే నర్సులు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చేవాడు. ఒక్కసారి ఇక్కడ ఒక నిమిషం ఆపుతాను నేను, ఎందుకంటే సేమ్ ఇలానే మనం రెయిన్బో హాస్పిటల్ సంబంధించి అనగానే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక బాధితులు కాల్ చేశారు. కుమార్ గారు మనతో పాటు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. ఒకసారి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కుమార్ గారు చెప్పండి, అంటే ఏంటి, ఎవరు అంటే ఎవరు హైదరాబాద్ అండి? మీరు హైదరాబాద్? హైదరాబాద్ సార్, ఇది లైఫ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి. అవునండి, అవునండి, హైదరాబాద్ నుంచి అండి. అవునండి సరే సార్, లాస్ట్ 2 years బ్యాక్ విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ ఉంది సార్. ఓకే.
అయితే మా పాపకి మా మనోదారికి 10 నెలల పాప సార్. ఓకే 10 నెలల పాప అయితే ఆ పాపకి కొంచెం ఆట ఉండి సడన్ గా వాటర్ తాగటం, వాటర్ తాగిన వాటర్ వామిటింగ్ అయిపోవడం, నీళ్లు పడిపోవడం, ఇట్లాగే గొంతు దగ్గర కొంచెం లైట్ గా రాసి వచ్చింది సార్. ఓకే అయితే మన ఏలూరులో ఉన్న ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెకింగ్ చేసి ఏం లేదమ్మా గొంతు ఇన్ఫెక్షన్ లేదు అని ఏంటి డాక్టర్ గారికి రాసి ఆయన కూడా చెక్ చేసి ఏం లేదమ్మా ప్రాబ్లం లేదు బాగానే ఉందని చెప్పి మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ రాశారు సార్. ఓకే హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నట్టు వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ గారు గొంతుకు సంబంధించి అన్ని టెస్టులు చేసి ఇక్కడ కూడా ఏం కంప్లైంట్ ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది, లోపల గొంతు ఏమైనా వస్తుందేమో చూస్తామని చెప్పి అన్నారు సార్. ఓకే అన్న తర్వాత అప్పటికే 2 days అయిపోయింది సార్. అప్పుడు ఆ పాప 10 నెలల పాప కదా సార్, పాలు తాగడం వాటర్ తాగడం కొంచెం బాగా నీరసంగా ఉంది, ఏం తాగకపోవడం వల్ల కొంచెం భయం వేసి మళ్ళీ ఏలూరు డాక్టర్ గారు తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు విజయవాడలో ఉన్న రెయిన్బో హాస్పిటల్ రిఫర్ చేశారు సార్. ఓకే రెయిన్బో హాస్పిటల్ రిఫర్ చేస్తే సార్ అక్కడికి వద్దండి, అందులో బాగా కాస్ట్ సార్ అదే హాస్పిటల్, మనలాంటోళ్ళు లేబర్ ఫ్యామిలీ సార్, మనలాంటోళ్ళు చేయలేము సార్ అని చెప్పి అన్నాను. అంటే ఏం పర్లేదమ్మా డాక్టర్ గారితో మాట్లాడతాను చెప్పి మా ముందు డాక్టర్ గారితో మాట్లాడి అక్కడికి రిఫర్ చేశారు సార్. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసారు సార్, చెక్ చేసి ఏంటి డాక్టర్ గారు చూసి మళ్ళీ ఆయన వేరే డాక్టర్ గారు రాశారు, అంటే న్యూరాలజిస్ట్ రాశారు. న్యూరాలజిస్ట్ రాస్తే సార్ ఆయన్ని చూసి ఎవరో లోపల గొంతు ఏమైనా ఉందేమో లోపల అని చెప్పి లోపల ఎండోస్కోపీ కూడా చేశారు సార్. పాపకి 10 నెలల పాప కానీ 10 నెలల పాపకి లివర్ ప్రాబ్లం ఉందేమో ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీ చేశారు సార్. ఓకే అంటే ఆ సార్ని ఏంటి డాక్టర్ సార్ అది గొంతు ఇన్ఫెక్షన్ సార్, అది గొంతులో ఉన్న ర్యాష్ గానే ఇట్లా గొంతు వస్తుపోతే ఇలా జరుగుతుంది సార్, అది వాటర్ తాగిన బయటకు రావడం, ఆ టైంలో తినేది వాళ్ళు సెర్లెక్ అయ్యాయి కదా సార్. అవునండి అవును. అయితే అవి తిన్నా కూడా బయటకు వచ్చేస్తుంది సార్ అంటే డాక్టర్ నువ్వా నేను అని చెప్పి ఆమె రివర్స్ అయ్యారు సార్ ఆయన. ఓకే అయితే పాపకి సంబంధం లేని టెస్ట్ చేశారు సార్. ఓకే ఒక బ్లడ్ టెస్ట్ 21,000. వేరే హాస్పిటల్ అక్కడ ఏదో బిడ్జి దగ్గర ఏదో స్కానింగ్ ఉంది సార్, అది దాని పేరు ఏదో ఉంది. ఓకే అంటే మీకు ఫైనల్ గా ఎన్ని రోజులు చికిత్స చేశారు? అయితే ఇప్పుడు ఇంచుమించు ఒక 10 days వరకు ఉంచేసారు సార్. ఓకే 7 days సార్. 7 days చేసిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు, ఈ స్కానింగ్లు, తర్వాత నరాలకు సంబంధించిన టెస్టులు అన్ని చేశారు సార్. ఓకే ఆ సంబంధం లేని టెస్టులు చేసి సార్ అది గొంతు ఇన్ఫెక్షన్ సార్, దాని గురించి ఒకసారి పట్టించుకోండి సార్ అంటే డాక్టర్ గారు నువ్వా నేనని చెప్పి నా మీద వస్తారు ఆయన. ఆ టెస్ట్లు అన్ని చేశారు, అంతా అయిపోయింది సార్. లాస్ట్ డాక్టర్ గారిని గట్టిగా అడిగాను సార్. ఓకే గట్టిగా